కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం పిల్లలు అడగడం నాకు చాలా సిగ్గుగా ఉంటది. ఇదిగా ఓ 10-15 మంది అయితే ఓకే, అంతేగాని 4-5 రెండు మాత్రం నా వల్ల కాదు బాబు. ముందే సత్తా ఉంటానా? పెళ్ళి పిల్లలు ఏంటంటేనే నాకెంత సిగ్గుగా ఉండదు. నా వల్ల కాదబ్బా. నీకోసం రాజు పడతాలే పిల్లమాక. పెళ్లి పిల్లలు కాదు, పంది పిల్లలు పడతారు నీకు. పంది మోసాన పిచ్చి పిల్ల. రేయ్, నువ్వు రేవతికి ఉంగరం తొడిగిన విషయం ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది. అప్పుడేం చేస్తావు? వాళ్ళని కూడా వీళ్ళకి కొడతావా? రేవతి విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పురని ఎన్నిసార్లు చెప్పినా సరే, రేవతికి నాకు అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మీరెవరూ జోక్యం చేసుకోవద్దని అందరి నోర్లు మూయిస్తున్నావు. రేయ్, రేవతి మంచిది కాబట్టి అర్థం చేసుకోగలిగింది, క్షమించగలిగింది. అలాగే రేవతిని పెళ్లి చేసుకున్నవాడు కూడా రేవతిలాగే క్షమించి తేలిగ్గా తీసుకోగలడా? పెళ్ళైన తర్వాత ఒకవేళ వాళ్ళ కాపురంలో సమస్యలు వస్తే దానికి కారణం నువ్వు కాదా? నీ వల్ల రేవతి జీవితం రోడ్డున పడదా? అప్పుడు నువ్వు అందరి ముందు దోషిగా నిలబడతావా? అప్పుడు అది మీ అందరికీ అవమానం కాదా? బ్లాక్ అండ్ వైట్ మాయాబజార్ సినిమానే కలర్ లో మార్చనన్నది ఎంత నిజమో, ఈ కర్రోడు ఎర్రోడు చెప్పుండేది కూడా అంతే నిజమా. సినిమాలో క్లైమాక్స్ టెస్ట్ మాదిరిగా ఈ ఉంగరం విషయము ఏ క్షణమైనా బాంబులో పేలే ప్రమాదం ఉండదే. నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు ఎర్రోడు, నా ఉప్పు తిన్నందుకు కర్రోడు, నా మంచితనం కోసం, నా మేలు కోసం ఇంతగా ఆలోచించి ఉన్నప్పుడు మరి నా గురించి నేను ఎంతగా ఆలోచించుకోవాలా? ఆలోచించుకోవడమే కాదు, జాగ్రత్త పడాలా కూడా. జేబులో బాంబుని, మెడలో బాంబుని పెట్టుకొని తిరగడం ఎంత డేంజరా, ఇది కూడా అంతే డేంజర్ రా స్వామి. ఈ సునామీకి ఎదురుదాలన్నా, ఎదుర్కోవాలన్నా ఒకటే మార్గమా, మనం యాక్టివ్ అవ్వాలా, కథను ఫాస్ట్ గా నడిపించాలా. ఏం రకరే పేషెంట్లేని డాక్టరు నర్సు గోళ్ళు తీసినాడన్నట్టు పొద్దున్నే అందరికాలకు దండం పెడతా ఉండవు, పనే లేదా ఏంది? పని లేక కదమ్మా, ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయి ఉండదు, అందుకే దండం పెడతా ఉన్నాను. ఏంది రుణం తీరిపోయి ఉండదా? ఓ అంటే తీసుకున్నప్పుడు తీర్చేసి ఉన్నావు అనమాట. రుణం అంటే చేసిన అప్పు రుబ్బిన మినపప్పు కాదమ్మా. ఈ దినంతో ఈ ఇంటితోటి ఈ మనుషులతోటి నాకు బంధాలు అనుబంధాలు అన్ని తెగిపోయి ఉన్నాయని చెప్తా ఉన్నాను. ఓయమ్మో, అనంతపూర్ కరువు, హైదరాబాద్ కి మెట్రో రైలు వచ్చిన మాదిరి నీ నోటి నుండి అంత పెద్ద సెంటిమెంట్ వస్తాయి. ఏమైందిరా సామి? రేవతమ్మా వెళ్ళొస్తానమ్మా. అన్నవా
దేవుళ్ళో గుండెలో ఉండనని చెప్పుండవా? మరి అన్నను వదిలిపోయేదానికే మనసు ఎట్లా వచ్చినదరా నీకు? మనసు ఎట్లా వచ్చినదే? తప్పదన్నా, తప్పదు. గుర్తింపు లేని శ్రమ, నమ్మకం లేని పని వృధా అని తెలిసినా కూడా వెళ్ళిపోవడం తప్పదన్నా, తప్పదు. అది కాదురా కర్రీ, ఏదో తెలియక తొందరపడి కొట్టుంటావని క్షమాపణలు కూడా అడిగుండారు కదా. చనిపోయిన మనిషికే మందులేసినా ఉపయోగం లేదు. మనసు తెచ్చిన మనిషికే క్షమాపణ చెప్పినా ప్రయోజనం లేదు. ఓయమ్మా, మురిగిపోయిన ఓటు మురిగిన రాదన్నట్టు పోయేటప్పుడు ఇంత ఇంత డెప్త్ ఎలా చెప్తాండవా? అన్నా రారా ఏరా, నా షాంప్ వాడినట్టున్నావు కదా? అవునన్నా, నువ్వు చెప్పినా వాడకపోతే నువ్వు ఫీల్ అవుతావని వాడినాను. రే, ఏమైనా మిగిల్చుండవా? మిగిల్చానన్నా, నీ గుర్తుగా నాతో పాటు తీసుకోబోతున్నాను. ఇప్పుడు దాకా నన్ను మీ మనిషిగా, మీలో ఒకటిగా చూసుకున్నందుకో మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నేను గడప దాటే లోపు అమ్మి నన్ను పిలిస్తే నా మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. చూడు పొట్టిగున్న రూపు చూడు, చేవలేని చూపు చూడు, దమ్ములేని నడక చూడు, తొంటి చేతిలూపు చూడరా. కున్న శని నేటితో బదిలిపోయరా. ఏ ఊరిని ఇది పట్టుతుందో ఎవరికెరుకరా. రే కర్రీ, ఏరా కర్రీ, పోవాల్సిందేనంటావా? ప్రాణం పోయినాక పాడా, టికెట్ కొన్నాక బస్సు ఎక్కాల్సిందే కదమ్మా. టికెట్ క్యాన్సిల్ కూడా చేయించుకోవచ్చురా. పనికి మళ్ళీ పోలికి లాపు. నేను అడుగుతా ఉండాను రా, ఉంటావా లేదా చెప్పు. అంటే అంటే అది అది ఒకటే ముక్క, ఉంటావా లేదా? పోయేమో ప్రోగ్రాంలో అడ్వర్టైజ్ మాదిరిగా వీడు వస్తా ఉన్నాడు ఏందే? అసలు వీడి సంగతే మర్చిపోయినాను. పోయేమో మనం బయటికి వెళ్తే ఈ పెళ్లిని ఆపేదానికి చాలా కష్టం అవుతుంది. అందుకే ఈయనే ఉండాలా, ఈ పెళ్లిని ఆపాలా. అమ్మే, ఏమైందిరా, ఉంటుంటావా లేదా? నువ్వు బలవంతం చేస్తున్నావు ఆగున్నాను. నన్ను నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలా. అట్నే లేరా కరణయాల. ఇదేంటి ఎంతమంది ఉన్నారు? కొంపదీసి వీళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారే ఏంటి? గౌతమ్ గారు, గౌతమ్ గారు, రా చలబ్రదర్, రా వచ్చున్నావా? రారా, నీకోసం అందరూ వెయిటింగ్, రారా. ఏమైందండి? ఒక్కసారిగా ఎంతమంది నా కోసం వెయిట్ చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? ఏ కాలేదు బ్రదరు, నువ్వే కంగారు పడుతా. వీడి ఇంట్లోంచి పోతానంటే సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి నిలబడి ఉండవా? అది నీకు వెల్కమ్ చెప్పడానికి ఉపయోగపడి ఉంటది అంతే. ఏరా కరే, పోతున్నావా ఉంటున్నావా? నేనెందుకు పోతాను, నేను పోను. అయితే ఈయన సావా. ఏం బ్రదరా? ఏంటండి నన్ను రమ్మని ఫోన్ చేశారు? ఏమైనా పని ఉందా? ఏం లేదు బ్రదరు, నువ్వు మా లక్ష్మీనారాయణ మామకి బెమ్మడగా నచ్చుండవా? మా మామకే కాదు, మా కూడా నచ్చుండవులే. మీ నిశ్చితార్థానికి పెళ్లికి వీలైనంత తొందరలోనే ముహూర్తం పెట్టించడానికే మా మామ ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాడు.
ఏమావా అసలు నేను పిలిచిన విషయం ఏంటంటే బెదరు, నీ మాత్రం మా రేవతి కూడా చాలా మోమాటమబ్బా. పిలుస్తా అని పలుకుతుందే తప్ప ఏంది ఎందుకని కూడా అడగదు. అంత సిగ్గు. సిగ్గుకి చిరునామైన మీరిద్దరు పెళ్లి పిట్టల మీద కూర్చుంటే ఏదో మౌనవ్రతానికి కూర్చున్న మాదిరిగా ఉంటదే తప్ప పెళ్లి కూర్చున్నట్టుగా ఉండదు. మీ ఇద్దరి మధ్య సిగ్గు తగ్గిపోవాలంటే మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలా. పెళ్లిలోపు మంచి ఫ్రెండ్స్ అయిపోవాలా. అప్పుడు పెళ్లిలోను రిసెప్షన్ లోను మీరిద్దరు గలగల మాటలు చెప్తా ఉండాలా. అందుకే అట ఫ్రెండ్స్ అయిపోయేదానికే నేను పిలుచుండాను. ఏమావా బొమ్మనగా ఆలోచన చేస్తున్నాడు కదా. ఓకే బా, మా మావ నవ్వుతా పంచజన్లు ఊపేసినాడా. ఇదిగో రేవతే, నువ్వు శలం బదురు ముందు ఇష్ట అభిప్రాయాలు పంచుకోండి. ఆటోమేటిక్ ఫ్రెండ్స్ అయిపోతారు. సరేనా? లేకపోతే ముందు నీ పెళ్లి సంగం చూసుకొని నన్నే ఇరికిస్తావా? చూడు, రోజులు తిరిగేసరికి ఈ పొట్టోడితే నీ పెళ్లి చేయకపోతే నా పేరు గౌతమే కాదు. ఏమండి, మన పరిచయం పెళ్లి చూపుల దగ్గర నుంచే అని మీరు అనుకుంటున్నారు. అసలు మన పరిచయం ఎప్పటి నుంచో మీకు తెలుసా? ఎప్పటి నుంచో పరిచయం అంటా ఉన్నాడా? కొంప తీసి 4 ఏళ్ళ క్రితం వచ్చిన మగధీర కథ గురించి చెప్తాడా ఏంది? కొవ్వూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో నువ్వు 3వ తరగతి, నేను 6వ తరగతి. అప్పటి నుంచి మన పరిచయం. నువ్వు మర్చిపోయి ఉంటావులే, చిన్నపిల్లవు కదా. నేను మాత్రం అట్టాగే గుర్తుపెట్టేసుకున్నాను. హాయ్. 5వ తరగతిలో ఓ పావురం ముళ్ళలో ఇరుక్కుపోయి ఇబ్బంది పడతా ఉంటే దాన్ని నేను కాపాడేసి నీ చేతిలో పెట్టేశాను. దానికి బదులుగా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పావు, గుర్తుందా? అది మనసంతరం సినిమాలో సీన్ రా, సీను. పని మన నిజ జీవితంలో జరిగిన సీన్లు సినిమాలో కూడా వాడిస్తారా? నువ్వు 7th లో ఉన్నప్పుడు పూతరేకులు అడిగావు. అప్పుడు నేను సైకిల్ మీద 20 కిలోమీటర్లు ఆత్రేయపురం వెళ్ళి ఆ పూతరేకుల్ని ఆకులు చుట్టూ మరీ తీసుకొచ్చి ఇచ్చాను, గుర్తుందా? ఏంట్రా నువ్వు చెప్పేది? వినేవాడు ఉంటే నువ్వు ఎన్ని ఎదా కబుర్లైనా చెప్తావు. ఏరినాయలా రే, ఏసిన బిస్కెట్లు చాలు గాని నేను కాపరా ఆపు. రేవతి, ఇక్కడ నాకు ఎందుకో చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. నువ్వేమనుకోకపోతే కాస్త అలా పక్కెళ్ళి మాట్లాడుకుందామా? దా. ఏమండి, ఇప్పుడు దాకా చెప్పిన మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఇప్పుడు చెప్పేది మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుంటుందండి. ఎందుకంటే అప్పుడు మీరు 10th క్లాసు, మీ లెక్కల ఎగ్జామ్ అప్పుడు నేనే దగ్గరుండి మరి మీకు లెక్కలు నేర్పాను. ఏదో లెక్కలు చెప్పావంటే చంపేస్తాను రే. నువ్వు చెప్పే లెక్కలు ఏంటంటే నేను పిచ్చాను కాదు. ఏంటండి ఇది? నేను అసలు ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కరెక్ట్ గా వాటికి కనెక్ట్ అయిపోయేలా ఉన్నాయి వాళ్ళ మాటలు. కావాలని మాట్లాడితే కనెక్ట్ అవుదా మరి? వీడు వెంకటాచలం కాదురా, వెర్రినాచలం. ఇక్కడ కూడా నాకు చాలా అనీజీగా ఉంది. పదండి వెళ్ళిపోదాం ఈసారికి. అంతే. ఏం బ్రదర్, మాట్లాడుకున్నారా? లేదండి, ఇక్కడంతా చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. అట్నా మన దగ్గర బీభత్సమని ఐదు ఉండదులే, మీరు రండి. ఆడుకుంటూ మాట్లాడుకోండి, మాట్లాడుకుంటూ ఆడుకోండి. లేకపోతే ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బ్రదర్, బాయ్. కూర్చోండి. లేడీస్ ఫస్ట్ అంటారు కదండి, అందుకే ఆట మీరే మొదలెట్టండి. అలా చూస్తారేటి? మొదలెట్టండి.
వాడండి. ఇదిగో చూసు తాగండి. ఏంటి ఎక్కడ పెట్టావేటి? నాకు ఎక్కడ టేబుల్ కనిపిస్తే అక్కడ పెడతాను. ఇది టేబుల్ కాదయ్యా, క్యారం బోర్డు. ఆ ముక్క మీకు తెలుసు, నాకు తెలియదు కదా. ఛీ. ఏం నువ్వు నా వెనకొస్తున్నావు? ఇందాక నుంచి ఈ కుర్చీ ఊగుతా ఉండదు, ఇప్పుడు సెట్ అయిపోయిందిలే, మీరు ఆడుకోండి. గౌతమ్ గారు, గౌతమ్ గారు ఏది బెదరా, ఏమైందే? వచ్చారా? ఇతను మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నాడండి. ఏరా కర్రీ వీ పెట్టా ఉండదురా, విమానం మొత్తం కోసం ఎదురు చూస్తా ఉండదా ఏంది? ఏందన్నా నువ్వా? అతిథి కథను మర్యాద చేసినాను, దాన్ని కూడా తప్పంటావు ఏంది? ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములకే పదునెక్కువ అంటారు. ఎప్పటి నుంచో నేను నిన్ను నమ్ముని బంటినే, ఇప్పుడు వచ్చిన వాళ్ళ మాటలు నమ్ముతా ఉండవు. ఏం చేస్తావా? కర్రీనాలు ఎక్కువ మాట్లాడే బెర్త కట్టాను, పో బయటికి. అట్నే అన్నా అట్నే. బెదరు మీకే డిస్టర్బెన్స్ ఉండదు, మీరు హ్యాపీగా ఆడుకోండి. ఇదిగో రేవతే, ఏందా బట్ట చూస్తాండవా? వదిలి పెట్టా ఆ, కానీ అబ్బా, కానీ స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయి. ఓ, అక్కడ ఉంది. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. మొదలెట్టండి, మంచి ఆట ఆడదాం. రోహిణి, ఆ, ఆ, రోహిణి! ఇప్పుడు అది ఎందుకు? వస్తున్నా. ఏంది రావుతే? అసలు ఏంటి రోహిణి నువ్వు? ఎప్పుడు చూసినా మామ మామ అని తిరుగుతూ ఉంటావు. మామతో పెళ్లి అని అందరికీ చెప్పుకుంటూ ఉంటావు. కానీ ఎప్పుడైనా మీ మామతో కలిసి ఇలా ఆడుకున్నావా? సరదాగా కబుర్లు చెప్పుకున్నారా? ఓయమ్మా, నేను ఏదో చేద్దాం అనుకుంటే ఈ పిల్ల నన్నే బుక్ చేసినట్టుండదే. నిశ్చితార్థం కానీ మేమే ఇలా ఆడుకుంటూ ఉంటే నిశ్చితార్థమైన మీరు ఇంకెలా ఆడుకోవాలి చెప్పు? నువ్వు చెప్పింది కూడా నిజమే రావుతే. ఆట ఆడుకుందావురా ముద్దు మావా అన్నట్టు ఆడుకోవాలా. మావా కూసా, కొడితే బోర్డు పగిలిపోవాలా, అట్ట ఆడుకోవాలా. లే సలంగారు, నువ్వు కూసా మావా. ఇదేంటి ఇట్లా లాగేశారు? నా కుర్చీ. లేడీస్ ఫస్ట్, ముందు నేనే వేస్తాను. మావా ఏదైనా నీకోసం పేవగా ఈ ఎర్రదైనా వేస్తున్నానా? కాసుకా డైరెక్ట్ గా రండి. చూసినావా ఎంట పడిందా? ఇదేమాట? ఇప్పుడు ఈ నెలదాన్ని వేస్తాను. మావా చూసినావా ఎట్ట చేసేస్తున్నాను? యుద్ధమైన పొత్తైనా సముజులతో చేయాలంటారు. చేతులు కలిపిన ప్లాన్ చేసినా మన తెలివితేటలో సరిపోయే వాళ్ళతోనే కలిసి పని చేయాలా. అనవసరంగా చాలా పొరపాటు చేసిన చిచి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? డబ్బింగ్ సినిమా మాదిరిగా బాగానే అర్థం ఉన్నది కదా, మళ్ళీ సబ్టైటిల్ ఎందుకో? అంటే నువ్వు ఒక పెద్ద మేధావి, నేను పెద్ద ఎదవని నీ ఉద్దేశమా? బుర్ర తక్కువ కాదు అసలు ఉంటే కదా. ఏందే ఏందే నీ తెలివితేటలు ఎంత క్లియర్ గా చూసినా కూడా ఇంకా నమ్మకం కుదరటం లేదా? ఓయమ్మా ఇట్టయితే చాలా కష్టం స్వామి. రే కర్రడా, ఈ ఎక్స్ట్రా మాట్లాడంటే లా పెట్టి కొట్టేస్తానా? ఆహా అట్నా? నువ్వు చేసిన దానికే ఇంకా ఎక్కువ మండుతా ఉండదు నాకేడా.